బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. పార్టీ బలోపేతం, కేంద్రం అందిస్తున్న పథకాలు, తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల చర్చకు వచ్చాయి. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో విభేదాలు వీడి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని నేతలకు సూచించారు అమిత్ షా. ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వారిద్దరితో అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బండి సంజయ్ ఇద్దరు నేతలతో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అనేక రకంగా కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా కూడా అంటే నిధులు కేటాయిస్తుంది, నిధులు అనేక పథకాలు ఇస్తుంది. ఎందుకు మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు? దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అమిత్ షా ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే తిరుపతి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రతి అంశం తమ దృష్టిలో ఉంది, దానిపై తాము ఫోకస్ పెట్టాము, ఎక్కడా మీరు దానిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి అమిత్ షా నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే మరొక వైపు హైందవ శంకారం ఘన విజయం సాధించడం పట్ల విహెచ్పి నేతల్ని, స్థానిక బీజేపీ నేతల్ని కూడా అమిత్ షా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలిపారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా బలోపేతం దిశగా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి బీజేపీ చీఫ్ పురంధేశ్వర్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా కూడా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే కూటమిలో పలువురు నేతలు చేరిక సంబంధించి అంటే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూటమిలో చేరతాన సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన వద్దన్నా కానీ బీజేపీ చేర్చుకుంటుంది అనే అంశం రాత్రి చంద్రబాబు ఫిర్యాదు చేసే నేపథ్యంలో దానిపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎవరికి అవినీతి అక్రమాలకు పాల్పడని వ్యక్తులనే తీసుకోవాలని చెప్పి అమిత్ షా కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అమిత్ షా బీజేపీ నేతలకి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దాదాపుగా 15 నిమిషాల పైగా కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పలు అంశాలకు సంబంధించి నిన్న సాయంకాలం 1:40 రాత్రి భేటీ అయ్యారు. తాజాగా ఈరోజు ఒక 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత ఇద్దరు కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే చంద్రబాబు ఇద్దరు ఒకే వాహనంలో విజయవాడ నోవెటల్ హోటల్ నుంచి గన్నవరం ఎన్డీఆర్ఎఫ్ కేంద్రం వద్దకి బయలుదేరారు. ప్రసూన శివ, అయితే తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘటనలకు సంబంధించి అమిత్ షా ఎటువంటి సూచనలు చేశారు? అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో దీనిపై తాము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాము. హోంశాఖ దీనిపై నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ప్రాథమిక నివేదికను కూడా తెప్పించుకున్నాం. దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నా కానీ కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా హిందువుల సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా మనం వ్యవహరించాలి, హిందువులకు అగ్రతాంబూలం వేయాలి అనే దానికి సంబంధించి కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. తిరుపతి దేవస్థానం విషయానికి సంబంధించి రాజకీయ జోక్యం తగ్గించాలనే అంశాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ ప్రస్తావించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అమిత్ షా ఖచ్చితంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రాముఖ్యతను ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం, ఎక్కడా కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోం. ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా తాను మాట్లాడాను, అవసరమైతే మరొకసారి కూడా మాట్లాడతానని చెప్పి హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలకి హామీ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ప్రసన్న, కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు అలాగే పథకాలకు సంబంధించి నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనేక వరాలు జల్లు కురిపించింది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి కానీ, రైల్వే జోన్ విషయం కానీ, రాజధాని విషయం కానీ, లేకపోతే పిఎంవై నివాసాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి భరోసా కానీ, ఉపాధి హామీ పథకాలు కానీ, ఇట్లా దాదాపుగా 10 నుంచి 12 పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో పాటు అవకాశం ఉన్న మేరకు ఎక్కువ స్థాయిలో నిధులను కూడా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నేతలు బలంగా
బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కలసికట్టుగా పనిచేయాలి, విభేదాలు వర్గ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా రానున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ చీఫ్ కొత్త అభ్యర్థి ఎంపీకి సంబంధించి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇది మరొకసారి ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీ అధ్యక్షుల ఎంపిక జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు సమానంగానే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎన్నిక కూడా కొనసాగుతుందని చెప్పి అమిత్ షా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. శివ, అయితే ఇటీవల ఇచ్చిన విశాఖ ఉక్కుకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా ప్రస్తావించడం జరిగిందా సమావేశంలో? అంటే ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఉక్కు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలకు సంబంధించి కూడా ఒక రకమైన గౌరవం సాంప్రదాయానికి ఉంది. తెలుగు ప్రజల సెంటిమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్తో ముడిపడి ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాం. భవిష్యత్తులో ఏ రకంగా కూడా ప్రైవేట్ పరం చేసే దిశగా తమకు ఆలోచన లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు అని చెప్పి కూడా నిన్న సాయంకాలం సీఎం చంద్రబాబుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి బీజేపీ నేతలకు కూడా అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈరోజు అదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏదైతే ఎటువంటి హామీల్ని ఎటువంటి అమలు చేస్తూ ఉందో ఆ దిశగా దానిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మనం చాలా ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉందో ఆ ప్రచారానికి పూర్తి స్థాయిలో కూడా చెక్ పెట్టే రీతిలో మనం ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ, మిగిలిన విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కు పూర్తి స్థాయిలో చేయూతను అందిస్తాం. రానున్న రోజుల్లో ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం మీరు చేయాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం పెంచే దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా అమిత్ షా వారికి అయితే దిశానిర్దేశం చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే తిరుపతి లడ్డు వ్యవహారం కానీ, తిరుపతిలో జరుగుతున్న పరిణామాల విషయంలో కానీ, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కానీ, కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి నిధులకు సంబంధించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి కానీ, రాజధాని ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా అమిత్ షా బీజేపీ నేతలకు పలు సూచనలు సలహాలతో పాటు అనేక విషయాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ప్రసూన. థ్యాంక్ యూ శివ.